Okay, it's recording. Hi guys, welcome to IT Tech Channel. My name is Surya. నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్గా ఐటీ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్లో జాబ్ చేస్తున్నాను ఫ్రమ్ బెంగళూరు లొకేషన్. సో ఐ రీసెంట్లీ క్రియేటెడ్ దిస్ ఛానల్. ద ఛానల్ నేమ్ ఈజ్ ఐటీ స్టెప్ తెలుగు. ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే ద రీజన్ బిహైండ్ దట్ ఈజ్ ఓకే, ఇలాంటి ఐటీ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ జాబ్ ఉందని మార్కెట్లో చాలా మందికి అవేర్నెస్ ఉండదు. బికాస్ మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్ చేసుకునేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, బికాస్ డెవలపర్స్కి ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. ఐఎమ్ నాట్ కంపారిజన్, బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి జాబ్ ఒక టెక్నికల్ సపోర్ట్ రోల్ అనేది ఉంది అని చాలా మందికి తెలిసి ఉండదు. అందుకని ఈ ఛానల్ క్రియేట్ చేసి ఇక్కడ ఐటీ టెక్నికల్ నాలెడ్జ్ అంతా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఛానల్ ఐటీ స్టఫ్ తెలుగు. ఐ జస్ట్ క్రియేటెడ్. ఐటీ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ జాబ్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, లైక్ సపోజ్ ఇఫ్ నువ్వు నువ్వు ఒక డెవలపర్గా జాయిన్ అయినా ఐటీ మార్కెట్లో, లైక్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ కింద వర్క్ చేయాలి కదా. సో సపోజ్ మీకు ఇనిషియల్గా ఒక ల్యాప్టాప్ అసైన్ చేస్తారు, అండ్ ఇఫ్ ల్యాప్టాప్కి ఏదైనా ఇష్యూస్ వస్తే యాజ్ ఎ డెవలపర్ మీకు అది రెస్పాన్సిబిలిటీ కాదు. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఐటీ టికెట్ రేస్ చేస్తారు, ఎందుకంటే ఐటీ ఒక టెక్నీషియన్ వచ్చేసి మీ యొక్క ల్యాప్టాప్ని కంప్లీట్గా రిపేర్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ చేస్తారు. సో అలాంటిదే కాదు, జస్ట్ యాక్సెస్ రిలేటెడ్. ఇప్పుడు ఏదైనా మీకు ఒక టూల్ ఉంటుంది, జావా కానీ లైక్ పైథాన్ కానీ నేర్చుకుంటారు కదా. సో మీకు టూల్కి సంబంధించిన యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే ఐటీ టీమ్ ఉంటుంది, అండ్ ఆల్సో అడ్మిన్ టీమ్ ఉంటుంది. సో ఈ సపోర్ట్ రోల్లో మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటర్ రోల్, ఆల్సో టెక్నికల్ సపోర్ట్ రోల్. లైక్ ఏదైనా సిస్టమ్ ఇష్యూస్ వచ్చినా, హార్డ్వేర్ ఇష్యూస్ వచ్చినా, సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చినా, అప్లికేషన్ ఇష్యూస్ వచ్చినా, సో ఐటీ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే ఆయన ఉంటాడు మీ యొక్క ప్రాజెక్ట్కి. మీకు ఎప్పుడైనా ఏదైనా పాస్వర్డ్ ఇష్యూస్ వచ్చాయనా, ఐ మీన్ మీరు సిస్టమ్ లాగిన్ చేయలేకపోయినా, లైక్ ఆడియో ఇష్యూస్ వచ్చినా, దే కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. అంటే దే కెన్ ఫిక్స్ ద ఇష్యూ. సో ఈ జాబ్ రోల్ అనే దానికి మెయిన్ క్వాలిఫికేషన్ కావాల్సింది ఎనీ డిగ్రీ, బికాస్ I completed my BTech. After that I got a technical support role in IT industry. So yeah, minimum requirement is మనకి డిగ్రీ ఉండాలి, అండ్ ఆఫ్టర్ దట్ we do have some basic communication skills ఉంటే సరిపోతుంది. అండ్ యా, ఈ టెక్నికల్ సపోర్ట్ రోల్లో మనము ఏమేమి చూస్తామంటే వాట్ యూ నీడ్, వాట్ యూ లెర్న్, అండ్ వాట్ యూ గెట్, అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే, వాట్ యూ నీడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అండ్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు కమ్యూనికేషన్ బాగుండి మీకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ బేసిక్ హార్డ్వేర్ సపోర్ట్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ సపోర్ట్ నాలెడ్జ్ ఉంటే యూ విల్ గెట్ ఏ జాబ్ ఈజీలీ. వాట్ యూ లెర్న్, యా, నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను కొన్ని వీడియోస్ పబ్లిష్ చేస్తాను, లైక్ రిలేటెడ్ టు ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి కాదు, ఏదైనా ఒక అప్లికేషన్ ఇష్యూ వస్తే ఆ అప్లికేషన్కి మనం ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా ఇష్యూ అనలైజ్ చేయాలి అనే దాని మీద వీడియోస్ చేస్తాను. అక్కడ మీరు వాట్ యూ లెర్న్ అంటే మీరు ఏదైనా నేర్చుకోగలుగుతారు, అండ్ వాట్ యూ గెట్. సో యాజ్ సూన్ యాజ్ వి కంప్లీటెడ్ ఆల్ ద సెషన్స్, ఆల్ ద వీడియోస్, మనం అన్ని కంప్లీట్ చేశాక యూ విల్ ఫీల్ లైక్ ఓకే, మీకు సమ్ బేసిక్ కాదు, ఒక అడ్వాన్స్ సిస్టమ్ నాలెడ్జ్ తెలుసు అనే ఒక గ్యారంటీ అని కాదు కానీ మీరు నేర్చుకోగలుగుతారు. అది చాలు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. వైట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే యాజ్ ఏ డెవలపర్ మీకు చాలా స్కోప్ ఉంటుంది ఐటీ మార్కెట్లో, బికాజ్ డెవలపర్స్ చాలా తక్కువ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కోడింగ్ నేర్చుకోలేరు, బికాస్ కోడింగ్ ఈజ్ వెరీ టఫ్. బట్ కొంతమంది కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండదు. వెన్ కంపేర్ టు డెవలపర్, శాలరీ వరకు కొద్దిగా తక్కువ ఉంటుంది ఐటీ సపోర్ట్ రోల్స్లో, బట్ డెవలపర్గా బాగుంటుంది. బట్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇన్ లాస్ట్ 4 ఇయర్స్గా ఏం నేర్చుకున్నానంటే, విత్ ఎనీ ప్రాజెక్ట్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. సపోర్ట్ ఇంజనీర్స్ కంపల్సరీ ఉండాలి. వెదర్ అది వాయిస్ ప్రాసెస్లో అన్నా ఉంటుంది, వాయిస్ అంటే ఫోన్ కాల్స్లో అన్నా సపోర్ట్ చేయొచ్చు, లేదంటే రిమోట్ సపోర్ట్ లైక్ త్రూ రిమోట్ తీసుకొని సపోర్ట్ చేయొచ్చు, లేదంటే చాట్, లైక్ సమ్ వన్ కెన్ చాట్ విత్ యూ అంటే వాళ్ళు లైవ్లో వచ్చి నీతో చాట్ చేసి వాళ్ళు ఇష్యూస్ చెప్తారు. ఇంకొకటి టికెట్స్, వెబ్ టికెట్స్ అంటారు. టికెటింగ్ టూల్లో టికెట్స్ ఓపెన్ చేస్తే మనం టికెట్స్ చూసి వాళ్ళతో మాట్లాడి ఇష్యూ అంతా అనలైజ్ చేయాలి. సో శాలరీ వరకు కొద్దిగా తక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ సాఫ్ట్వేర్ డొమైన్ ఓన్లీ.
So going forward, I can publish all the videos. Thank you guys. Thank you for listening all this. This is my IT channel, like IT Stuff Telugu. Could you please subscribe to my channel, and I will publish all the videos next time. Thanks.